ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం, అత్యాధునిక యుద్ధ విమానాలు, వేల కోట్ల డాలర్ల రక్షణ బడ్జెట్, ఇవన్నీ వినడానికి చాలా బాగున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే అగ్రరాజ్యం అమెరికా పరువు ఇప్పుడు సముద్రంలో కలిసేలా ఉంది. పర్షియన్ గల్ఫ్, హిందూ మహాసముద్రంలో ఇరాన్ని ఎదుర్కొనేందుకు మోహరించిన అమెరికా భారీ యుద్ధ నౌకల్లో ఇప్పుడు ఆహార సంక్షోభం నెలకొంది. వేలాది మంది అమెరికా సైనికులు కడుపు నిండా తిండి లేక అరాకొరా భోజనంతో సరిపెట్టుకుంటున్నారన్న వార్తలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ వంటి నౌకల్లో ఆహారపు ట్రేలు ఖాళీగా కనిపిస్తున్న ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యంగా పేరుగాంచిన యునైటెడ్ స్టేట్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రస్తుతం ఊహించని సవాళ్లను ఎదుర్కొంటోంది. సాధారణంగా సాంకేతికత, ఆయుధాలు, వ్యూహాత్మక శక్తి విషయంలో అగ్రగామిగా నిలిచే అమెరికా సైన్యం ఇప్పుడు తన సైనికులకు కనీస అవసరమైన ఆహార సరఫరా చేయడంలో ఇబ్బందులు పడుతోందన్న సమాచారం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రత్యేకంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో పర్షియన్ గల్ఫ్, హిందూ మహాసముద్రం ప్రాంతాల్లో భారీగా మోహరించిన యుద్ధ నౌకల్లో ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ ట్రిపోలి వంటి అత్యాధునిక యుద్ధ నౌకల్లో వేలాది మంది సైనికులు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఈ నౌకల్లో ఆహార సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడడం సైనికుల మనోధైర్యంపై ప్రభావం చూపుతోందని నివేదికలు సూచిస్తున్నాయి. వాస్తవానికి యుద్ధ నౌకలు సముద్రంలో నెలల తరబడి పనిచేసేలా రూపొందించబడతాయి. అందుకు తగిన విధంగా ఆహార నిల్వలు, సరఫరా వ్యవస్థలు, లాజిస్టిక్స్ ప్లానింగ్ అన్ని ముందుగానే సిద్ధం చేస్తారు. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో సప్లై చైన్ దెబ్బతినడం వల్ల ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. తాజా పండ్లు, కూరగాయలు పూర్తిగా అందుబాటులో లేకపోవడం, సైనికులు కేవలం ప్రాసెస్ చేసిన ఆహారం, ఉడికించిన కూరగాయలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అయితే హార్ముజ్ జలసంధి దగ్గర నెలకొన్న ఉద్రిక్తతలే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ జలసంధి ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య వివాదాల కేంద్రంగా మారింది. ఈ ప్రాంతంలో నౌకల రాకపోకలు అంతరాయం కలగడంతో అమెరికా నౌకలకు అవసరమైన సరఫరా చేరడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఆహార సరఫరా కోసం ఉపయోగించే సరఫరా నౌకలు కూడా నిర్బంధానికి గురవ్వడం వల్ల ఈ సంక్షోభం మరింత తీవ్రమైంది. నౌకల్లో పనిచేస్తున్న సైనికులకు అందుతున్న ఆహారం పరిమితంగా ఉండడం, ట్రేలు దాదాపు ఖాళీగా కనిపించడం వంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది. సైనికుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రపంచంలోనే శక్తివంతమైన సైన్యం తమ సైనికులకు సరైన ఆహారం అందించలేకపోతే ఇది ఎంత పెద్ద వైఫల్యం అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇది కేవలం ఆహార సమస్య మాత్రమే కాదు, సైనికుల మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుద్ధ పరిస్థితుల్లో ఉన్న సైనికులకు సరైన ఆహారం, విశ్రాంతి, ఆరోగ్య పరిరక్షణ అత్యంత కీలకం. ఇవి లేకపోతే వారి పనితీరు తగ్గడమే కాకుండా యుద్ధ సామర్థ్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. రక్షణ నిపుణులు కూడా ఇదే విషయాన్ని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఈ పరిస్థితి కొనసాగితే ఇది అమెరికా సైనిక వ్యూహాలపై కూడా ప్రభావం చూపవచ్చని అంటున్నారు. ఇక రాజకీయ పరంగా కూడా ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. సైనికుల సంక్షేమం విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, యుద్ధం గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పే ముందు సైనికుల ప్రాథమిక అవసరాలను తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక అంతర్జాతీయంగానూ ఈ అంశం చర్చకు దారితీస్తోంది. ఆధునిక యుద్ధాల్లో కేవలం ఆయుధాలు, సాంకేతికత మాత్రమే కాదు, సరఫరా వ్యవస్థలు కూడా సమానంగా కీలకమని, ఒక శక్తివంతమైన సైన్యం కూడా సరైన లాజిస్టిక్స్ లేకపోతే ఇబ్బందులు పడాల్సిందేనని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ గనుక అకస్మాత్తుగా దాడి చేస్తే అమెరికా ప్రతిఘటించడం కష్టమంటున్నారు. సముద్రం మధ్యలో ఉన్న నౌకలకు విమానాల ద్వారా లేదా చిన్న నౌకల ద్వారా ఆహారం అందించడం ఇప్పుడు అమెరికాకు పెను సవాలుగా మారింది. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు బిగించడంతో అమెరికా సరఫరా గొలుసులో తీవ్ర అంతరాయం ఏర్పడింది. చివరకు అత్యంత శక్తివంతమైన సైన్యం ఆకలి ముందు లొంగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ప్రపంచానికి రక్షణ కల్పిస్తామని చెప్పే అగ్రరాజ్యం తన సొంత సైనికులకి తిండి పెట్టలేకపోవడం అమెరికా ప్రతిష్టను మంటకలుపుతోంది. రష్యా, చైనా వంటి దేశాలు ఈ పరిణామాలను చూసి నవ్వుకుంటున్నాయని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు ఇరుకున పడింది. ఇరాన్తో యుద్ధం చేస్తామని ప్రగల్భాలు పలికే ముందు సైనికుల కనీస అవసరాలు ఎందుకు తీర్చలేకపోతున్నారని డెమోక్రాట్లు ప్రశ్నిస్తున్నారు.
యుద్ధ నౌకల్లో ఆహార సంక్షోభం ఉండడాన్ని వైట్ హౌస్ ఖండిస్తున్నప్పటికీ బయటకొస్తున్న ఫోటోలు మాత్రం వాస్తవ పరిస్థితిని కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. మొత్తానికి ఆహార సంక్షోభం ఒక చిన్న సమస్యలా కనిపించినా ఇది అమెరికా సైనిక వ్యవస్థలో ఉన్న లోపాలను బయటపెడుతోంది. అదే సమయంలో ప్రపంచ రాజకీయాల్లో జరుగుతున్న మార్పులను కూడా ప్రతిబింబిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సమస్యను అమెరికా ఎలా పరిష్కరిస్తుంది, సైనికుల మనోధైర్యాన్ని ఎలా కాపాడుతుంది అన్నది చర్చనీయాంశంగా మారింది.